పరిశుద్ధాత్మ వరములు కుమ్మరించటం ఎప్పటి నుండి ఎప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుని గురించి ఈ విషయంలో క్రైస్తవ్యం అంతా తప్పుదారి పట్టింది కనుక దీనిని మీకు ఇప్పుడు కూలశంగా బైబిల్ నుంచి నిరూపిస్తాను. మీరు జాగ్రత్తగా ఆలోచించండి, పరిశోధించండి. అపోస్తులు యేసును వెంబడించిన కాలంలో ఇంకప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదికి రాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదికి రావాలంటే యేసు వెళ్ళి పంపించాలి. యేసు పరలోకానికి వెళ్ళి తన పని పూర్తయిందని తన తండ్రి మన తండ్రికి చెప్పిన తర్వాత తండ్రి రెండవ కుమారుడైన పరిశుద్ధాత్మను కూడా మన దగ్గరకు దాచుకోకుండా పంపిస్తాడు. అది క్రీస్తు శకం సుమారు 33లో పెంతెకొస్తు పండుగ దినమున యెరూషలేములో మేడగదిలో ఉన్నప్పుడు అగ్ని జ్వాలల వలె వాళ్ళ మీద తాకినట్టుగా మనం ఇప్పుడు ఈ పాటలో కూడా చూసాం. పరిశుద్ధాత్మ దేవుడు దిగటం అంటే క్రీస్తు శకం 33 యేసు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు యెరూషలేములో మేడగదిలో అపోస్తలులు ఉన్నప్పుడు ఆయన వచ్చి వాలాడు. ఓకే, అయితే అపోస్తలులు యేసును వెంబడించిన కాలంలో ముందుగా యేసును వెంబడించారు. పరిశుద్ధాత్మ దేవుడు రాకముందు అపోస్తలులు యేసుక్రీస్తును వెంబడించారు. వెంబడించేటప్పుడు క్రీస్తు వాళ్ళకి వరములు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. యేసు వచ్చిన తర్వాత ఆయన 30 నుంచి మాట్లాడతాడు, అపోస్తలులను ఎంపిక చేసుకుంటాడు 30 ఏళ్లలో. అప్పుడు వాళ్ళతో కలిసి సమరయ, గలిలయ, యూదయ ఆ ప్రాంతాలకు సువార్త ప్రకటిస్తూ ఉంటాడు ఆయన. ఆ టైంలో మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనము, 7వ వచనము, 8వ వచనం కూడా చూడండి. అందరూ 9 అయింది, 10 గంటలకు ముగిస్తాను, మీరేం కంగారు పడిన అవసరం లేదు, 10 గంటలకు ముగిస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనము, 7వ వచనము, 8వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును ఒక వరం. యేసుక్రీస్తు ఇచ్చిన వరాలు ఇవి, మర్చిపోకండి. పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన వరములు సంగతి వెళతాం తర్వాత. యేసుక్రీస్తు కేవలం 12 మంది అపోస్తలులకు మాత్రమే గమనించాలి. యేసుక్రీస్తు వారు మాత్రమే తాను ఎంపిక చేసిన 12 మంది అపోస్తలులకు వరములు ఇచ్చాడు. నాకు దేవుడు వరాలు ఇచ్చాడు అని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అది పూర్తిగా బైబిల్కు విరుద్ధం అండి, అది గమనించాలి మీరు. ఈ వరములు ఉన్నాయి నాకు అని చెప్పుకునేవాళ్ళు ప్రపంచంలో నాకు వరములు ఉన్నాయని మోసం చేస్తున్నారండి ప్రపంచ ప్రజల్ని. ఒకప్పుడు బెన్హిన్ అనేటటువంటి ఆయన విపరీతంగా స్వస్థతలు చేసేవాడు, తోసేటివే స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళే, మీరు చూసే ఉంటారు. కనుక ప్రియులారా, ఆయన ఇప్పుడు స్వస్థతలు మానేశాడు, చేయటం లేదు. ఎందుకంటే నిజాన్ని తెలుసుకున్నాడు.
మరి నిజమైన సువార్త అతని వరకు వెళ్ళింది. బెన్నహీన్ అంటే ప్రపంచ స్వస్థత భక్తుడు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆయన వేదిక మీదకి వస్తే తోసేయగానే వెనకట్లు పట్టుకోవడానికి ఒక 6 మంది ఉంటారు, ఆ పడిపోయిన వెనక్కి పడిపోకుండా. ఆ తర్వాత మన దేశంలో దినకరన్ స్వస్థతా భక్తుడు, పెద్ద కపటవర్తనుడు, మోసం, మాయ, డబ్బును ఎలా సంపాదించాలి. ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ మీద రైడ్ చేసేటప్పుడు 3 కేజీల బంగారం, కోట్ల రూపాయలు ప్రాపర్టీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈరోజు ఆయా ప్రదేశాల్లో విపరీతంగా స్థలాలు కొనుక్కుంటూ షెడ్లు వేసుకుంటూ ఈ స్వస్థత భక్తులు విపరీతంగా తిరుగుతున్నారు. ఇది చాలా జాగ్రత్తగా మీరు వినాలి. కనుక దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ఇచ్చిన వరాలు అపోస్తులులకి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము ఇచ్చెను. 8వ వచనం, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. ఉచితముగా నేను ఈ వరాలు మీకు ఇచ్చాను కనుక ఉచితంగానే చెయ్యండి, ఇవన్నీ డబ్బు తీసుకోకండి అని అపోస్తలులకు చెప్పాడు ఆ రోజు. ఈరోజు విపరీతంగా ఈ స్వస్థత భక్తులు డబ్బులు అడుగుతారండి, డబ్బులు పంపించండి. ప్రతి వాళ్ళకి వాళ్ళ మాట్లాడేటప్పుడు ఆ స్క్రీన్ మీద మీ దశంభాగాలు మాకు ఇవ్వండి, ఈ సేవ ఇంకా ముమ్మరంగా జరగాలంటే మీ డబ్బులు ఈ అకౌంట్కి వెయ్యండి. కొంతమంది అయితే మరి ఆయన మీటింగ్కి వెళ్ళేవాళ్ళు మరి ఏ కార్డులు అండి, ఏటీఎం కార్డులు ఇచ్చి ఆయన దగ్గర మిషన్లు పెడతాడండి చర్చిలోనే. అక్కడికి వెళ్ళి నువ్వు దాన్ని స్వైప్ చేయాలి. అప్పుడు మీరు ఎన్ని డబ్బులు అయితే అన్ని డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలేనండి, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలే. లక్షల మంది, వేల మంది భోజనాలు. అవసరమా? ఉచితంగా చెయ్యండి అని దేవుడు ప్రారంభ శకంలో అపోస్తులులకే చెప్పినప్పుడు ఆయన వరాలిస్తూ కండిషన్ చెప్పాడు. ఏమని వరాలిస్తూ? రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను శుద్ధులు చేయండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇవ్వండి. ఉచితంగా పొందారు మీరు, ఉచితంగా ఇవ్వండి ప్రజలకి. ఇవ్వండి. ఎంతమంది స్వస్థతా బోధకులున్నా ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటున్నారు, కానీ ఒకటి జరగటం లేదండి. చనిపోయిన వారు లేపలేరు. మరి ఇన్ని వరాలు ఉన్నవాళ్ళు చనిపోయిన వారిని కూడా లేపాలి కదా, కుంటి వారిని నడిపించాలి కదా, కళ్ళు లేని వారికి నేత్రాలు చూపివ్వాలి కదా. ఇలాంటివి మాత్రం కనబడవు, ఇలాంటివి చేయరు వాళ్ళు. ఎక్కడో కనబడిన రోగాలు ఆ శరీరాలలో వాడు చెబితే, అయ్యా నాకు కడుపులో నొప్పిగా ఉంది, నాకు గుండెలో బాధగా ఉంది, ఇలాంటివి చెప్తే కడుపు మీద చెయ్యేసి గుండె మీద చెయ్యేసి నువ్వు స్వస్థపడిపోయావు, వెళ్ళు. ఏమండి, ఒక్కొక్కడైతే కాలుతో తంతాడు, కాలు వాడు గుండె మీద పెట్టి నువ్వు ఏదో మాట్లాడుతుంటాడు, పిచ్చి పిచ్చి మాటలన్నీ కాళ్ళు పెడతాడు గుండె మీద. ఎక్కడ రోగం ఉందో అక్కడ చేతులు వేసుకోండి అంటాడు మన కేఏ పాలు. అంతకుముందు తిరిగేవాడు, ఇప్పుడు మానేశాడులేండి, స్వస్థతలే లేవు. ఎందుకంటే
ఎంతకాలం అండి సాగుతుంది ఈ నాటకాలన్నీ? వీళ్ళు కొంతకాలమే పనిచేస్తారు, ఆ తర్వాత కిలి కనబడరు. కనుక యేసు మాట నెరవేర్చలేదు. ఇక రెండో పాయింట్ మనం ఆలోచిస్తే, క్రీస్తు పరలోకానికి వెళ్తాడు. ఆయన చనిపోతాడు కదా. ఆయన చనిపోయిన తర్వాత సిలువలో సమాధి చేయబడతాడు. 3 దినాలు ఉంటాడు సమాధిలో. 3వ దినాన్ని లేచిపోతాడు. లేచిపోయిన తర్వాత ఆయన మళ్ళా తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు. అంటే వెళ్ళిపోతున్నాడు. తన పని, ఆయన ఇచ్చిన ఆయుష్కాలం, కన్న తండ్రి యేసుక్రీస్తు తన కొడుకు ఇచ్చిన ఆయుష్కాలం 33 సంవత్సరాలు. ఆ 33 సంవత్సరాలు పూర్తి కాగానే ఆయన వెళ్ళిపోతాడు. నేను వెళ్ళిపోవాలి, నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోవాలి, నా పని ముగించుకున్నాను, నేను వెళ్ళాలి, ఆలస్యం చేయకూడదని శిష్యుల్ని 16వ అధ్యాయం మార్కు సువార్త 17 వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 17 వచనం. నమ్మిన వారి వలన, వాళ్ళతో చెప్తున్నాడు, జాగ్రత్తగా వినాలి. ఇది అందరితో చెప్పింది కాదు, అపోస్తలులతో మాత్రమే చెప్తున్నాడు. ఏవని? మీరు నమ్మితే నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. కనబడతాయి, నాటకాలు కావు, కనబడకుండా పోవు, కనబడతాయి. ఎలాగంటే, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఇవి మాత్రం కనబడేట్టు చేస్తారండి మన భక్తులు. ఏదో దెయ్యం పట్టినట్టుగా వస్తారు, వాళ్ళకి నిజంగా దెయ్యమేం పట్టదండి. వాళ్ళ తాలూకా మేడం అది, వాళ్ళ తాలూకా మేడం గుంపది. అందులో ఒకరు వస్తారు దెయ్యం పట్టినట్టుగా ఊగుకుంటూ తల విరబూసుకుంటూ వస్తారు. ఇక అంటాడు కదా మామూలు, యేసునామాన్ని గద్దిస్తున్నాను, నువ్వు వెళ్ళిపోయి ఈమెను విడిచి అంటాడు. అది కూడా విచిత్రమైన శబ్దాలతో మాట్లాడతాడు. యేసు అన్నాడు, అందరికీ కనబడునట్లుగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. యేసు ఇచ్చిన వరం మర్చిపోకండి. ఇవి యేసుక్రీస్తు గారు ఇచ్చిన వరాలు, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన వరాలు కావు ఇవి. కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద మీరు చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు. యేసుక్రీస్తు అన్న మాటలు ఇవి, పరిశుద్ధాత్మ దేవుడు కాదు. ఇక్కడ ఎవరిస్తున్నారు వరాలు, ఎవరికి ఇస్తున్నారు వరాలు, ఏ కాలంలో ఇస్తున్నారు వరాలు, ఎంతవరకు పనిచేస్తాయి వరాలు, అన్నీ అసలు ప్రపంచంలో ఎవరికి తెలియదండి. మరలా చెప్తాను, ఎవరిస్తున్నారు ఈ వరాలు, ఎవరికి ఇస్తున్నారు ఈ వరాలు, ఎంత కాలం ఉంటాయి ఈ వరాలు, ఏ కాలంలో ఇవ్వబడిన వరాలు. కనుక ప్రియులారా, ఇవన్నీ ఆలోచించకపోవటం వల్ల మాకు వరాలు ఉన్నాయి, స్వస్థత వరాలున్న భక్తుడు మన ఊరు వచ్చుచున్నాడు. కనుక మీరెవరైనా రోగులై ఉన్నారా? మీరెవరైనా స్వస్థత లేక బాధపడుతున్నారా? మీలో దయ్యము పట్టిన వారు కానీ, ఇలాంటివన్నీ ప్రకటనలు వాల్ పోస్టర్లో ఇచ్చుకొని జనాలు రప్పించుకొని తమ గ్యాంగ్ని, ఈ గ్యాంగ్ సెట్టింగ్ ఎలాగుంటుందంటే మీకు చెప్తాను ఈ సీక్రెట్. నేను పిడి సుందర్రావుని అనుకోండి, నేను పిడి సుందర్రావుని, నేను మీ ఊరు వస్తున్నాను అనుకోండి, నాకు స్వస్థత వరాలు ఉన్నాయని నేను చెప్పుకుంటున్నాను. నేను ప్రార్థన చేస్తే అందరి రోగాలు పోతున్నాయనేటటువంటి ఒక పబ్లిసిటీ జనాల మధ్య ఇచ్చుకుంటాను. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మాకు ఉత్తరాలు రాస్తారు మా ఆఫీస్కి, అయ్యగారు నేను విపరీతమైన కడుపు నొప్పితో 3 ఏళ్లగా బాధపడుతున్నానయ్యా, మరి నాకు స్వస్థత ఇవ్వండి అని, నా స్వస్థత కొరకు ప్రార్థన చేయండి అని ఉత్తరం రాస్తారు. ఇలా వచ్చిన ఉత్తరాలన్నీ కూడా నాకు పిఏ ఉంటాడు కదా,
ఆ పిఏ దగ్గరికి వెళ్తాయి ఉత్తరాలన్నీ. అప్పుడు నేను మీ ఊరు వస్తున్నాను అనే విషయం నేను పోస్టర్ వేసేటప్పటికి మీ ఊరు నుంచి ఉత్తరాలు రాసిన వారందరూ ఉత్తరాలు తీసుకుంటాను. నేను జాగ్రత్తగా వినాలి. మీ ఊరు నుంచి వచ్చిన ఉత్తరాలన్నీ కూడా నేను తీసుకుంటాను మీటింగ్కి వెళ్ళే ముందు. ఈవేళ ఎవరి పేర్లు పిలాలి అని ఆ కార్డుల్లో చూసుకుంటాను. నేను నా కార్డులు వచ్చాయి కదా, నా కార్డులు స్టేజ్ మీద పెట్టుకుంటాను. మీరు ఎవరు వచ్చినా స్టేజ్ మీద చూడలేరు కదా, ఫోటోలకు తప్ప. మామూలుగా మీరు ఎవరు స్టేజ్ మీదకి వచ్చి నా ముందు ఏమున్నాయో మీకు తెలియదు కదా. ఈ కార్డులన్నీ పెట్టుకుంటాను. ఆ కార్డులో వ్రాసిన వారి పేరు ఉంటుంది. అప్పుడు నేను పిలుస్తాను జనాల మధ్యనే, అమ్మ మేరీ. ఎదుగు ఉత్తరం ఉందా నా దగ్గర, ఏ పేరున రాసిందో ఆమె పేరు తెలుసుకుంటాను. అమ్మ మేరీ, మీరు 3 సంవత్సరాలుగా కడుపులో ఉన్న వ్యాధితో బాధపడుచున్నారని యేసు పిలుచుచున్నాడు, రామ్మా అంట. మీరందరూ ఎలాంటోళ్ళు? ఆమెలో లెగ్గని జనాల పక్క చూస్తారు, ఎవరైనా లేస్తున్నారేమని. లేవాలి, తన గ్యాంగులో ఒక ఆమె లేవాలి. మీకు అర్థమైందా లేదా? పాతాబిడ రావాలి. పాతాబిడ రాకపోయినా తాను ఏర్పాటు చేసుకున్నటువంటి గుంపులో నుండి ఒకరు వస్తారు. మీరు హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా, అయ్యో మీ గోల మీది, స్టేజ్ మీద అతని గోల అతనిది. ఈమె నటించుకొని వస్తున్న ఈమె అంతకంటే టాప్ ఓవర్ యాక్షను. చూసారా? ఇప్పుడు బొమ్మ చూపించాడు, అదిగోండి ఇలా కూగుతున్నాడు చూడండి. పడిపోయింది, పడిపోయాను. వాళ్ళందరూ చూస్తున్నారు పడిపోవటం, అంతే, గెంతటం. ఇదంతా పెద్ద గారడి, దీనిని ఈరోజు భారతదేశంలో ప్రపంచ నలుమూలలకి కూడా ఈ క్యాసెట్లు, ఈ ప్రూఫ్లు, బైబిల్ ప్రకారంగా రుజువు చేసిన ఆధారాలు పంపించటం వల్ల చాలా మార్పు ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్యలో జరగడం ప్రారంభించింది. దీనికి మొదటి మార్పు బెన్హిన్ మానేసినండి. స్వస్థతలకు దేశాల మీదకి వెళ్ళటం లేదు, స్వస్థతలకు వెళ్ళి ఎక్కడికి, ఇంట్లో కూర్చొని ప్రసంగాలు చేసుకుంటున్నాడు. దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో యేసుక్రీస్తు యేసు ప్రభు గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరికైతే అపోస్తులకు, గమనించండి, ఎప్పటికప్పుడు నేను విడగొడుతున్నాను జాగ్రత్తగా, అపోస్తులను పిలిచి వరాలు ఇచ్చాడో క్రీస్తు, వాళ్ళు ఏం చేశారంటే వరాలు పొంది 20వ వచనం మార్కు 16:20, వారు బయలుదేరి వాక్యము సమరయ, గలిలయ, యూదయ అంతటా ప్రకటించింది. ఈ 3 దేశాల్లోనూ కూడా అపోస్తులు దేవుని వాక్యాన్ని ప్రకటించారు. ప్రకటిస్తున్నప్పుడు ఏం చేశారు? ప్రభువు వరాలిచ్చినటువంటి క్రీస్తు యేసు వారికి సహకారుడై నేను చెప్పినట్టు చేస్తున్నారా లేదా అని ఆయన కనపడుతున్నాడు. ఏమండి, దేవుడు బైబిల్ ఇచ్చేసాడంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి కాదు, మీరు ఇష్టం వచ్చినట్టుగా జరిగించటానికి కాదు. ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. ప్రకటన గ్రంథం 66వ పుస్తకం చివరికి వెళ్ళేసరికి చివరి వచనాల్లో ఒకటి కలపడానికి ఎవరికి అధికారం లేదు, ఒకటి తీసేయటానికి ఎవరికి అధికారం లేదని బైబిల్ని క్లోజ్ చేస్తాడు యోహాను. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట అపోస్తులు జరిగించుచూ వచ్చిన
సూచక క్రియల వలన వాక్యాన్ని 66 పుస్తకాలు వాక్యాన్ని స్థిరపరుచుచుండెను. కన్ఫామ్, శాంక్షన్డ్, జరిగిందిదే, మరొకటి లేదు అని ఆయన చెప్పిన మాటల్లో విశ్వాసము మనుషులకు ఎలా కలుగుతుంది? వినుట వలన. నేను చదువుకున్నారు కదా, రోమపత్రిక 10వ అధ్యాయం, రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును. ఏది వినటం? ఏది వినటం? వినుట వలన అనగానే ఏది వినటం? క్రీస్తు గూర్చిన మాట వినుట. చూడండి, మీ బైబిల్లో అందరూ చూడాలి. వినుట క్రీస్తును గూర్చిన మాట మాత్రమే, ఇంకొకటి కాదు. నేను అందుకే ఈ మ్యూజిక్, ఆ సౌండ్ సిస్టమ్ దగ్గర కూర్చున్న వాళ్ళని వీళ్ళేం చేస్తారు, పాడిన పాట వినబడినెవరు. డబా 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 డబా, ఈ షడ్ అంతా మన గుండెంతా పగిలిపోయినట్టుగా చెవులు భరించలేని శబ్దాన్ని ఇస్తు డూబ్ అని, అప్పుడు గుండెలకు అదురుతుంటుంది. అండ్ అందుకంటాను, మాటలు పాటలు వినబడనియండి. మాటలలో ఉన్న యేసును తెలియాలి వాళ్ళకి. మీరూరికి డప్పులు డబ్బ 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 డబ్బ, ఇంకా వీళ్ళు మనవాళ్ళు కనుక కొంచెం తక్కువ సౌండ్ పెడుతున్నారు. అదే కానీ మీరు ఈ పెంతుకొస్తు మీటింగులకు కానీ పబ్లిక్ మీటింగులకు కానీ అబ్బబ్బబ్బబ్బ కదిలిపోద్ది. అందుకే పోలీస్ పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా అందులో కొన్ని సెక్షన్స్ ఇస్తారు వాళ్ళు. ఎన్ని డెసిబెల్స్, ఇన్ని డెసిబెల్స్, ఇంత సౌండ్ మాత్రమే మీరు ఇవ్వాలి. పబ్లిక్కి డిస్టర్బెన్స్ జరగకూడదు. మిమ్మల్ని అరెస్ట్ కూడా చేస్తారు పబ్లిక్ కానీ కంప్లైంట్ ఇచ్చారంటే. మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, మీరు చాలా జాగ్రత్తగా ఈ పరిసరాన్ని అంతా పారిశుద్ధ్యంగా ఉంచాలి. పాడు చేయకూడదు. పక్క పొలాలని, నీటిని వ్యర్థంగా పాడు చేయకూడదు. ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క సలహాలు. మనకి ఎవరో మీటింగ్ పెట్టుకున్నాం, మేము పర్మిషన్ తెచ్చుకున్నాం, మా పిల్లలు ఇంతమంది వస్తారు, మాతో ఇన్ని రోజులు ఉంటారు, మా అందరికీ పర్మిషన్ ఇవ్వండి అని. అందుకే తగుమాత్రము సౌండే పెట్టాలి, ఎంత వాల్యూమే ఉంచాలి, అంతకంటే ఎక్కువ వాల్యూమ్ పెంచకూడదు. ఇక బైబిల్ ఏం చెప్పింది? మీ శబ్దాలు కంటే యేసును గూర్చిన మాటల శబ్దం క్లారిటీగా వాళ్ళకు ఉండాలి, ఖచ్చితంగా వినబడాలి, అర్థం కావాలి. కనుక ప్రభు వాక్యం వాళ్ళు బోధిస్తూ వెళుతున్నప్పుడు ఏమైందట? ప్రభు క్రీస్తు యేసు వారికి తోడుగా ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. స్థిరపరచబడిపోయిందా? 66 పుస్తకాలు స్థిరపరచబడిపోయి. మనం ఇంకా ఎవరిని అడగనవసరం లేదండి. పిడి సుందరరావు మీకు చెప్పనవసరం లేదు. కానీ మీరు బైబిల్ సరిగా చదవటం లేదు కదా. మన పిల్లోడు పాఠాలు చదవలేక కాదు, పాఠాలు అర్థం కాక. ఆ అర్థమయ్యే పరిస్థితి మాస్టర్ గారు తీసుకురావాలి, మాస్టర్ విశదీకరించాలి. అప్పుడు పాఠం అర్థమవుతుంది. పాఠం అర్థమైతేనే ఎగ్జామ్ రాయగలడు. అలాగే బైబిల్ చెప్పేటప్పుడు గోలతో చెప్పకూడదు. మాటలు క్లియర్గా అర్థం కావాలి, ప్రతి మాట అర్థం కావాలి. కనుక ప్రియులారా, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 2, 3, 4. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము తీయండి, 2వ వచనము, 3వ వచనము, 4వ వచనం. మొదటి నుంచి. ఇందాకే నేను చెప్పాను ముందుగా దీన్ని. పెంతెకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండురంటే
చాలా ప్రాంతాల నుండి ఆ రోజు ఈ పెంతుకొస్తు పండుగ దినాన్ని ఆచరించటానికి యెరూషలేముకి వస్తారు. అందరూ యూదులు, ఆయా దేశాల్లో చెదిరిపోయిన యూదులు. మీకు అర్థమైందా? వాళ్ళందరూ కూడా పెంతుకొస్తు అని పండుగదరు, అంటే 50వ రోజు పండగ. పెంతెకోస్తు అంటే 50వ దినం. ఆ దినాన్ని మరి మోషే గారు ఈజిప్టులో ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు 7 వారాలు పులియని రొట్టెల పండగ చేయమని చెప్పాడు ఆయన. సంహారకుడు వచ్చినప్పుడు జాగ్రత్తగా వినాలి. ఈ పెంతెకోస్తు పండగ అని ఎందుకు పెట్టమన్నానంటే, పెంతెకోస్తు పండగను ఎందుకు జాగ్రత్తగా వినమన్నానంటే, పెంతెకోస్తు అనేది ఇశ్రాయేలీలందరూ సంహారకుడితో ఈజిప్టు దేశంలో వచ్చినప్పుడు తొలుచూలు పిల్లలు చచ్చిపోతారు. అది ఇశ్రాయేలులో కానివ్వండి, ఈజిప్షియన్స్లో కానివ్వండి, తొలుచూలు పిల్లలు చచ్చిపోతారు. అలా చచ్చిపోకుండా ఉండాలంటే ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తాన్ని ద్వారబంధపు పై అడ్డకమ్మకి, ద్వారబంధపు 2 నిలువు కమ్మలకి ఆ బ్లడ్ రాయాలి. సంహారకుడు వచ్చినప్పుడు ఇశ్రాయేలీల ఇళ్ళన్నీ చూసుకుంటూ వెడుతుంది అన్ని వీధులు గుండా. అక్కడ ఏ గుమ్మానికైనా పైనున్న అడ్డకమ్మికి రక్తం లేకపోయినా, మిగిలిన 2 కమ్ములకు రక్తం లేకపోయినా ఆ ఇంట్లోకి వెళ్ళి తొలుచూలు పిల్లల్ని చంపేస్తాయి. అది ఆ పద్ధతిని ఇశ్రాయేలీలు తరతరాలు, మీరు కనాన దేశంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఈ పండగను మీరు ఆచరించండి అని. కనుక అలాగ 7 వారాలంటే 7 ఏళ్ళు 49. తర్వాత రోజే 50వ రోజు, అదే పెంతెకోస్తు పండుగ దినం. ఆ రోజు పండుగ చేసుకుంటారు. మీకు అర్థమైంది? జాగ్రత్తగా ఇవి జాగ్రత్తగా చెప్పాలి. ఎంతోమంది తప్పుడు బోధకులు, ఈవేళ ఒక న్యూస్ చూశానులేండి, చచ్చిపోయాడు. ఆ మధ్య హతమార్చారు, ఆయన్ని చంపేశారు. రోడ్లో వస్తుంటే చంపి పడేశారు. మనం పొంగలి పండుగను ఆచరించవచ్చా బైబిల్ ప్రకారంగా అని మొదలెట్టాడండి. వీడు పొంగల్ని కూడానా, సంక్రాంతిని కూడానా? ఏటుందంటే వాళ్ళు చేస్తున్నారు కనుక మనం కూడా చేద్దాం. రేపొద్దున్న అంటాడు మరొక బోధకుడు వచ్చి, వాళ్ళు రంజాన్ చేస్తున్నారు కనుక మనం రంజాన్ చేద్దాం. ఆ గుంటూరులో ఉంటాడు బోధకుడు, ఓఫీరు, హైదరాబాదు ఓఫీర్ ముస్లిమ్స్తో వాదించడానికి వెళ్ళాడండి. హైదరాబాద్లో ముస్లింలతో వాదించడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏమని మాట్లాడుతున్నాడంటే, అతని దగ్గర ఓడిపోయి, ఆ ఇస్లాం ఆయన దగ్గర ఓడిపోయి, మీరు ముస్లిం, నేను కూడా ముస్లిం అన్నాడు. ఓరిడు దుంపతెగ, ఏటి ఇలాగైపోయాడు అంటే, హిందువులతో వాదించడానికి వెళ్తాడు, నేను కూడా హిందువునే అంటాడు. నేను హిందువుగా పుట్టిన మేలు అంటాడు. చూసారు ఎలాగైపోతున్నారంటే, వీళ్ళు జనాన్ని కలిపేసుకుంటున్నారండి. ఏదో రకంగా నా దగ్గర పోగవాలి. నా పిల్లలు అలాంటోళ్ళు కాదు కదా, మీరు అలాంటోళ్ళు కాదో నాకు తెలుసు, చాలా గట్టోళ్ళు మీరు. ఏంటంటున్నానా? అప్పుడు ఎప్పుడైతే వీళ్ళు మేడగదిలో పెంతెకోస్తు పండుగ దినాన్న ఉన్నారో, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి, ఒక పెద్ద ధ్వని ఆకాశము నుండి, మీరు ఇందాక చూశారు, మీకు ఆ పాటలో చాలా బాగా చిత్రీకరించారు. ఏనన్నా మరి మా పాటలన్నీ ఎలాగుంటాయంటే, ప్రతి పాట ఒక పాఠం. మన ప్రతి పాట కూడా ఒక పాఠమే. మీరు పాటలు నేర్చేసుకున్నారు అనుకోండి, బైబిల్ నేర్చేసుకున్నట్టే. అంత బాగుంటాయి పాటలని. జాన్సన్ ఎప్పుడు కూడా నా పక్కన కూర్చొని ఒక 100 పేజెస్ నోట్స్ పట్టుకొని, పెద్ద నోట్స్ అలా రాసేస్తుంటాడండి ప్రతి మాట కూడా. ఆ రాసిన మాటలలోనివే ఆయన వ్రాసిన
పాటలన్నీ. ఈరోజు జాన్సన్ లేకపోయినా నా పిల్లలు మళ్ళా రాస్తున్నారు అనే ఆనందం వీళ్ళ పాటలు విన్నప్పుడల్లా నాకు కలుగుతుంటుంది. నాకు చూపిస్తారు, పాట మొట్టమొదటి వచ్చి వినిపిస్తారు, ఒకసారి పాట వినండి డాడీ, వేయినాయన అంటాను. చూసిన తర్వాత సంబరపడిపోతాను. వెరీ గుడ్. నేను పాడలేను, నాకు పాడే పిల్లలు ఉన్నారు. నేను చెయ్యలేను, నేను చేసే నాకు పని చేసే పిల్లలు ఉన్నారు. ఈరోజు నేనున్న చోటు నుండి కిటికీలు పడి ఆ క్యాంపస్ 4 చూస్తుంటే ఆడవాళ్ళందరూ కూర్చొని, మగపిల్లలందరూ నిలబడి, మరి నిజంగా వాళ్ళు వంటలు చేస్తుంటే, ఆడపిల్లలు కోస్తూ ఉంటే, గిన్నెలు శుభ్రపరుస్తూ ఉంటే, అదండి, అది సేవ. సభకు వెళ్ళటం, వాక్యాన్ని నేర్చుకోవటం, కష్టపడి దేవునికి పని చేయటం. యేసుక్రీస్తు కూడా మరి ఆయన తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుటకు కష్టపడి పని చేశాడు. ఆయన పని చేయని వాడు ఎవరు లేరు. అపోస్తలుడు కానివ్వండి, పౌలు కానివ్వండి, ప్రారంభ క్రైస్తవ సంఘాలు కానివ్వండి, అవన్నీ పని చేశాయి. పని చేయని వారంటూ ఎవరు లేరు, అందరూ పని చేస్తారు. ఈరోజు మరి నా పిల్లలు డిప్యూటీ డైరెక్టర్లు ఉన్నారు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ ఉన్నారు, ప్రిన్సిపాల్స్ ఉన్నారు, మరి వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ పిల్లలను తీసుకొచ్చారు, మరి వాళ్ళందరూ బాత్రూములు కడుగుతున్నారు, వంటలలో తోడుగా ఉంటున్నారు, ఏమండి టాయిలెట్స్ క్లీన్ చేస్తున్నారు. వాట్ ఏ వండర్ఫుల్ చిల్డ్రన్. దేవుడు నాకు మంచి పిల్లలు ఇచ్చాడు అంటుంటాను. తండ్రి కానీ తల్లి కానీ పిల్లలు గొప్పగా కష్టపడుతుండడం చూసినప్పుడు సంబరపడిపోతారు. నా పిల్లలు కష్టజీవులు అని. కనుక ఈ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ప్రారంభం నుంచి 2వ వచనంలో ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండెను, మరియు అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి అపోస్తలులకు కంటికి కనబడ్డాయి. వారిలో ఒక్కొక్కని మీద అందరి మీద వాలాయి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారు అయిరి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారు అయిరి. ఆ ఆత్మ అలా వారిని పరిశుద్ధాత్మ దేవుడు వారికి, పామరులు కదండి, వాళ్ళకి భాష రాదు. ఆయా దేశాల నుండి వచ్చారు కదా పిల్లలందరూ, యూదులు పండగ చేసుకోవడానికి. వాళ్ళు రకరకాల ప్రాంతాల నుండి వచ్చిన వారు, రకరకాల భాషలు కలిగిన వాళ్ళు. వీళ్ళు మాట్లాడే భాష ఒక భాషే, అపోస్తలులు మాట్లాడే భాష ఒక భాషే. కానీ రకరకాల ప్రాంతాల నుండి వచ్చిన వారు రకరకాల భాషలు అర్థం అవుతాయి తప్ప మరి అపోస్తలులు మాట్లాడే భాష అర్థం కాని పరిస్థితి. అప్పుడు ఏం జరుగుతుందట? వాక్శక్తి. దేవుడు వాళ్ళకి వాక్శక్తి, అన్య భాషలతో సాగిరి. భాషల వరములు, పరిశుద్ధాత్మ వరములలో ఈ పరిశుద్ధాత్మ వరములు గమనించండి, యేసుక్రీస్తు ఇచ్చినవి కాదు, ముందు చదివినవి యేసుక్రీస్తు ఇచ్చినవి. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడిచ్చినవి. అది ఎప్పుడు? క్రీస్తు శకం 33లో ఆ పెంతెకొస్తు పండుగ దినాన్న యెరూషలేములో ఆ ప్రాంతంలో ఉన్న యూదులందరూ అక్కడికి చేరినప్పుడు పెద్ద గాలి. మరి కనబడాలి కదా వాళ్ళకి, మరి దేవుడు చూపించాలి కదా అవన్నీ, లేకపోతే వీళ్ళని ఎవరు నమ్ముతారు? కనుక భాషలతో సాగిరి. అప్పుడు అగ్నిజ్వాలలు వాళ్ళందరినీ ఆ గదంతా నిండిపోయింది. అగ్నిజ్వాలలతో ఆ గదంతా నిండిపోవటం వల్ల అగ్ని బాప్తిస్మము పొందిరి. ఇదండి అగ్ని బాప్తిస్మం అంటే.
మనకు అగ్ని బాప్తిసం అంటే మనకు కాలిపోవడం కాదు. మనకు అగ్ని బాప్తిసం లేదు. అపోస్తలులకు మాత్రమే అగ్ని బాప్తిస్మము కలదు. అది మాత్రం పాయింట్ నోట్ చేసుకోండి. మనకి అగ్ని బాప్తిసం లేదు. మనకే బాప్తిసం ఉంది, నీళ్ల బాప్తిసం. మనకి నీళ్ల బాప్తిసం. అందుకే మనం మన వాళ్ళకి బాప్తిసం ఇచ్చేటప్పుడు నీళ్లున్న చోటుకు వెళతాం, అక్కడ బాప్తిసం ఇస్తాం. కనుక ప్రియులరా, ఇంకా ముందుకెళ్దాం. ముందుకెళ్ళేసరికి అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనం చదివితే, అపోస్తలులు చేతులుంచుట వలన, అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తలులు చేతులుంచుట వలన ఎవరి మీద చేతులుంచి వాళ్ళు ప్రార్థన చేస్తారో వారికి మాత్రమే పరిశుద్ధాత్మ వరములు వచ్చును. బాగా ఇదేనండి టర్నింగ్ పాయింట్. ప్రపంచం చేస్తున్న తప్పు అంతా చెప్తున్నాను ఇప్పుడు. ప్రపంచం ఎక్కడ తప్పిపోయింది? ప్రపంచం అండి. మన ఆంధ్రాలో ఉన్న ఈ దొంగ బోతకుల గురించి నేను చెప్పటం లేదు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పెద్ద దొంగలు. వాళ్ళ భక్తులు కాదండి, దొంగలు. వాళ్ళు అంటారు, ఏమండి నేను అగ్ని బాప్తిసం కూడా దేవుడు నాకు ఇచ్చాడు అంటాడు. నువ్వు చూడవు, ఆడు చెప్తాడు. మనం చూడం. నా శరీరం అంతా కాలిపోయింది అంటాడు ఆ గదిలోను, ఆ ఇల్లు మాత్రం కాలదు, కానీ అగ్ని బాప్తిసం పొందేశాడు. ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకండి. అగ్నిలో మండిపోయిన షడ్రకు, మేషకు, అబేద్నెగో కాలలేదు. అవునా? అగ్నిలో బాప్తిసం పొందిన అపోస్తలులు కాలేదు. అగ్ని జ్వాలల వలే కనిపించాయి తప్ప ఒరిజినల్గా అగ్ని కాదు అది. అందుకే చూడండి అక్కడ అగ్ని నాలుకల వంటి అని ఉంటుంది చూడండి అక్కడ. ఆ క్లారిఫికేషన్ అగ్ని నాలుకలు కాల్చాయి అనలేదు అక్కడ. అగ్ని జ్వాలల వంటి, రూపకాలంకారం. అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా, జ్వాలలుగా విభాగింపబడి వారికి కనబడ్డాయి. అపోస్తలులకు 6వ అధ్యాయంలో యేసుప్రభు వెళ్ళిపోయాడు. అపోస్తలుడు కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టారు. అర్థమైంది కదా? మొదలుపెట్టేసరికి అపోస్తలులు చేతులుంచితేనే ఎవరికైనా పరిశుద్ధాత్మ వరాలు వస్తాయి. చూస్తారా ఒకసారి? చూస్తారా? అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 5-6 వచనాలు. ఈ మాట ఒక ఇన్సిడెంట్ చెప్పాడు అక్కడ. ఏంటంటే గ్రీకు భాష మాట్లాడు యూదులు వేరుగా మరొక భాషలో మాట్లాడిన వాళ్ళ మధ్య విభేదం వచ్చింది. అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో భోజనాలు పెట్టేటప్పుడు అందరికీ మనలాగే వాళ్ళు కూడా కూడుకొని అందరూ భోంచేసేవారు. నాకు అదే గుర్తొస్తుంటుంది ఈ 6వ అధ్యాయంలో ఇన్సిడెంట్. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, మరి వీళ్ళకున్న వరాలు, అపోస్తలులకున్న వరాలు మరి మిగతా ఫాలోవర్స్కి ఇవ్వాలి కదా. వాళ్ళు ఎంతకాలం ఉంటారు? వాళ్ళు మొత్తం ప్రపంచం అంతా తిరగలేరు కదా. వాళ్ళంతా ఆసియా తిరగలేరు కదా. వాళ్ళంతా యూరోప్ తిరగలేరు కదా. వాళ్ళంతా ఈజిప్ట్ దేశానికి వెళ్ళలేరు కదా. ఇటలీకి వెళ్ళలేరు కదా. మరి వాళ్ళంతా వెళ్ళలేరు కదా. అపోస్తలులు ఎక్కడున్నారు? యెరూషలేములో మాత్రమే ఉన్నారు. ఈ మధ్య తోమా అక్కడ ఉన్నాడని లేనిపోని ప్రసంగాలన్నీ చేస్తున్నారు. ఇండియా వచ్చాడు తోమా, ఈడేడు చూసినట్టుగా. మొదటి శతాబ్దంలో ఉన్న తోమా
ఇక్కడికి వచ్చేసాడట. ఎక్కడికి? ఏ ఊరండి ఇండియాలో? ఆ? చెన్నై. రాలేదండి. ఎందుకంటే రాలేదని ఎలా చెప్పగలను? మరి బైబిల్లో ఆధారం చూపించాలి కదా. 8వ అధ్యాయం ఒకసారి చూసి ఇక్కడికి వద్దాం వెనక్కి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం ప్రారంభ వచనం చూడండి. క్రైస్తవుల మీద, ఆ రోజు యేసు ప్రభువు నమ్మిన వారి మీద రోమీయులు, రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి యూదులు, రోమా ప్రభుత్వంలో ఉన్న యూదులు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి, ఎంతమంది అయితే అపోస్తుల బోధ విని ఆయనను నమ్ముకుంటున్నారో యేసుక్రీస్తునే, వాళ్ళ మీద కక్ష పట్టారు. కక్ష పట్టి 8వ అధ్యాయంలో, ఆ కాలమందు యెరూషలేములోనున్న సంఘానికి గొప్ప హింస. ఎవరి వల్ల? యూదుల వల్లనే. ఆ హింసలో పాల్గొన్నవారు మన అపోస్తులుడైన పౌలు గారు కూడా ఉన్నారు. ఆ హింసలో పాల్గొన్న వారిలో పౌలు గారు కూడా ఉన్నారు. వాళ్ళు సంఘములో గొప్ప గొప్ప హింస పెట్టారట సంఘాన్ని. అది యెరూషలేములో ఉన్న సంఘాన్ని. అప్పుడు జాగ్రత్తగా వినండి ఈ పాయింట్. అపోస్తలులు తప్ప, అది గమనించాలంటే 12 మంది అపోస్తులలో ఎవ్వరూ వెళ్ళలేదు. ఎక్కడికి? చెదిరిపోలేదు. ఎక్కడికి? చదవండి తర్వాతది. అపోస్తలులు తప్ప అందరూ యోదయ, సమరయ, గలిలయ ప్రాంతములకు చెదిరిపోయిరి. అపోస్తలులు తప్ప వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదండి. వాళ్ళు యెరూషలేములోనే ఉన్నారు. కానీ ఇక్కడ ఒక అబద్ధికుడు వచ్చేసి ఇక్కడికి వచ్చేసాడు తిమోతి అని. గోళ్ళు పెరుగుతున్నాయి, వేళ్ళు కదులుతున్నాయి. ఏంటండి ఇదంతా? ఈయన చూడడానికి తీర్థయాత్రలు ఏదో పండగలు చేసుకున్నట్టుగా ఆ తిమోతిని ఆయన తోమా గారిని చూడడానికి వెళ్ళిపోతారండి అక్కడికి, చెన్నైకి. ఇంకా ఉందట ఆయన శరీరం అలాగే కుళ్ళిపోకుండా. లెనిన్ మంచి రష్యా అధినేత. లెనిన్ గారు పెద్ద కమ్యూనిస్ట్ లీడర్. ఆయన చనిపోయిన తర్వాత ఆయన శరీరాన్ని 100 సంవత్సరాలు కుళ్ళిపోకుండా దాచింది రష్యా, మాస్కోలో. ఆధారం చెప్తున్నానండి మీకు. ఎందుకంటే ఏది కూడా ప్రత్యక్ష సాక్ష్యం చెప్పకుండా నేను బైబిల్ చెప్పను. లెనిన్ శరీరం 100 ఏళ్ళు అవగానే గోర్బచేవ్ వచ్చాడు. ఇప్పుడు పుతున్ ఉన్నాడు అనుకోండి. నాకు 40 ఏళ్ళు వచ్చేటప్పటికి గోర్బచేవ్ రష్యాకి ప్రెసిడెంట్గా ఉన్నాడు, ప్రధానిగా ఉన్నాడు. అప్పుడు గోర్బచేవ్ ఏం చేశాడంటే, ఈజ్ ఏ క్రిస్టియన్. గోర్బచేవ్ గారు ఆయన క్రైస్తవుడు. అప్పుడు ఆయన లెనిన్ శరీరాన్ని తీసి సమాధి చేయించాడు అతని అధికారంలో. లెనిన్ శవాన్ని తీసేసి ఐస్ బాక్స్లో నుంచి అక్కడ తీసుకెళ్ళి సమాధి జరిగించాడు. వీళ్ళెందుకు చేయలేదు అంటే, వచ్చిన వాడు తోమా అని పేరు పెట్టారే తప్ప ఆయన ఏ దేశం వాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇలాంటి ఆధారాలు వాళ్ళ దగ్గర ఏమీ లేవు. ఆర్ఎస్ఎం వాళ్ళ దగ్గర అసలు ఆర్ఎస్ఎం వాళ్ళది, అది వేసింది ఆర్ఎస్ఎం వాళ్ళు. కనుక దేవుని పిల్లలారా జాగ్రత్తగా వినండి. అపోస్తలులు ఏది విడిచి రాలేదట? చదవండి. అపోస్తలులు తప్ప, 12 మంది అపోస్తలులు తప్ప. అందులో తోమా ఉన్నాడా? 12 మంది అపోస్తలుల్లో తోమా లేడా? మరి ఆయన గాయాల్లో నేను చేయి పెడితేనే కానీ నమ్మనన్నాడు కదా యేసుప్రభు వచ్చినప్పుడు. గాయాలు చూపిస్తాడు అని యేసుప్రభు. అప్పుడు తోమయ్య అనుమాన పడతాడు. ఆ తోమాలో లేడు. ఆ తోమా కార్డు ఇక్కడ చెన్నైలో ఉన్నది. ఎవరినో తోమా పేరు గలవాడిని అక్కడ పడేశారు అంతే. ఇది నేను ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలను? బైబిల్లో ఏం రాయబడింది? బైబిల్ చెప్పింది నిజం. బైబిల్ ఏ నిజం చెప్పింది? అపోస్తలులు తప్ప. కనుక
ఆ అపోస్తులు ఉండి ఏం చేశారట, ఎవరి మీద వాళ్ళు చేతులు ఉంచుతారో అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో 7గురిని సెలెక్ట్ చేసుకున్నారు. చూడండి అక్కడ బల్ల ఎదుట పరిచర్య చేయడానికి 7గురిని ఎంచుకున్నారు శిష్యుల్ని. వాళ్ళ గురించి చెప్తూ 6వ అధ్యాయం 5వ వచనం, ఇలా ఎంచడానికి ఈ మాట జనానికి ఇష్టపడ్డారు, ఎంచండి అని. అప్పుడు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన నంబర్ 1 స్టెఫెను, నంబర్ 2 ఫిలిప్పు, ప్రోకోరు 3, నీకానోరు 4, సీమోను 5, సీమోను తీమోను, ఫర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంత్యోకయ ప్రాంతానికి చెందినవాడైన నికోలాస్. ఈ 7గురిని ఎన్నుకున్నారు. 7గురిలో ఫిలిప్ ఉన్నాడో లేదు చూడండి. అపోస్తుల్లో ఫిలిప్ కాదు ఈయన. అపోస్తులలో ఉన్న ఫిలిప్ కాదు. అపోస్తులలో ఫిలిప్ ఉన్నాడా? ఉన్నాడు. అపోస్తుల పేర్లు చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు మత్తయి సువార్త 10వ అధ్యాయం 2-3 వచనాలు. 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడుగా అంద్రేయ, జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను, ఫిలిప్పు. అపోస్తులలో ఫిలిప్ ఉన్నాడు. ఆ ఫిలిప్ అనుకోగలరు ఈయన్ని. ఈయన 7గురు అపోస్తులు ఎన్నుకున్న 7గురులో ఒకడు ఫిలిప్పు. ఈ ఫిలిప్పు చదువున ఆయన 6వ అధ్యాయం 5వ వచనం. పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు 2వ వాడు. ఇక్కడ దేవుని పిల్లలారా, ఎక్కడున్న ఫిలిప్పుని అక్కడ ఆలోచించాలి కానీ ఆ ఫిలిప్పే ఈ ఫిలిప్పు, ఈ ఫిలిప్పే ఆ ఫిలిప్పు అని కలగూర వండుతారు చూడండి. వంకాయలు, బీరకాయలు, టమాటీలు అన్నీ కలిపేసి, అంతే కదండి. అలా బైబిల్ని కలిపేస్తున్నారండి. కలిపి చెరిపెడు వలే మీరు ఉండకూడదు. బైబిల్ని కలిపి చెరిపెడు వలే ఉండకూడదు. ఆ ఫిలిప్పు వాళ్ళ మీద ఏం చేశారట, 7గురిని ఎన్నుకున్న తర్వాత అపోస్తులు 6వ వచనం, అప్పుడు 7గురిని అపోస్తుల ఎదుట నిలవబెట్టారు. ఎందుకు? వాళ్ళ చేతులు ఉంచాలి. ఎందుకంటే వీళ్ళకు కూడా వరాలు కావాలి కదా. మరి వీళ్ళు చెదిరిపోతారు కదా. సమరయ, గలిలయ, యూదయ ప్రాంతాలకు మీరు సేవకి వెళ్తారు కదా. వీళ్ళు 7గురు మరి సేవ చెయ్యాలి కదా. అపోస్తులు యెరూషలేములో ఉండాలి కదా బలంగా సంఘం. కనుక అపోస్తుల ముందు వీరిని నిలవబెట్టగా అపోస్తలులు ప్రార్థన చేసి, చూడండి మీరు బైబిల్లో ఉందో లేదో, అపోస్తులు వారి మీద ప్రార్థన చేసి వారి మీద చేతులుంచగా, అపోస్తులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ ఎవరి మీద చేతులుంచితే వాళ్ళు అపోస్తులు చేతులుంచుకున్న ప్రతి వారికి పరిశుద్ధాత్మ దేవుడు దిగుతాడు వాళ్ళ మీదకి. అప్పుడు స్టెఫెను గారు ఏం చేశారంటే కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అపోస్తులు చేతులుంచితేనే తప్ప ఎవరైనా గొప్ప కార్యములు చేయలేరు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు ఈ స్వస్థ చేసే వాళ్ళందరి మీద చేతులు ఉంచటానికి అపోస్తులు ఉన్నారా లేరా? గట్టిగా చెప్పండి. లేరు. మరి లేకుండా ఇతనికి వరాలు ఎలాగొచ్చాయి? ఎవడో తలక మాసిన వాడు చెయ్యేసి ఉంటాడు.
వీళ్ళకి ఎవడో తలకమాసినవాడు ఉంటాడు, వాడు చేతులు ఉంచేశాడు. వాడికే స్వస్థత వరాలు ఉండవు, నీకు స్వస్థత వరం ఏంటి? మీ నాన్న మీ డాడీని నేను అందరిలాగా బైబిల్ చదవలేదు. ఒక పదం బైబిల్లో ఒక దగ్గర ప్రయోగిస్తే అదే పదాన్ని ప్రకటన గ్రంథం వరకు ఉన్న 66 పుస్తకాలలో ఎప్పుడైనా ఎక్కడైనా దీనిని ఇలాంటి పేరు గలవారు ఉన్నారా లేదో చూస్తాను. మరి బైబిల్ ఏంటండి? అంత తీక్షణంగా బైబిల్ చదివితేనే కానీ ప్రసంగాలు నోటుకొచ్చినట్టు చేసేయకూడదు. ప్రసంగాలు నోటుకొచ్చినట్టు చేసేయకండి. ఏదో రాసేసుకొని, ఏదో వాటికి చిన్న కల్పనలో తగిలించి కొన్ని ఉదాహరణలు చెప్పేసి ఎదుటోడిని నమ్మించకండి. ఎదుటివాడిని నమ్మించకండి. ఇప్పుడు పరిశుద్ధాత్మనే తప్పుపడుతున్న భక్తులు ఉన్న కాలం ఇది. అసలు పరిశుద్ధాత్మడన్నా, యేసుక్రీస్తు అన్నా, దేవుడన్నా ఒక్కటే అంటున్నారు. ఇది అంటే విడగొట్టడం చేతగాక. ఏమండి, కోడి మాంసం చేసేటప్పుడు కైమా కొట్టినట్టు కత్తితో కొట్టేస్తున్నారు అనుకోండి కోడి మాంసాన్ని. ఆ దుమ్ములు ముక్కలైపోయి ఈ గొంతుకులో గుచ్చుకుపోతాయి. కోడిని చెయ్యటం రావాలి. కోడిని వండటం వేరు, కోడిని చెయ్యటం వేరు. ముక్కకు ముక్కగా, ఎముకలకు ఎముకలుగా సరిగా విభజించాలి. బైబిల్ని ఎలా విభజించాలని దేవుడు చెప్పాడు? సత్యవాక్యం రెఫరెన్స్ చెప్పాలి మీరు. 1 తిమోతి పత్రిక. కోడిని కైమా కొట్టినట్టుగా బైబిల్ని కైమా కొట్టేయకండి. బైబిల్ని కైమా కొట్టకండి, పాడైపోతే. పాడు చేసేసారు కదా. ఆ కైమాయే 3000 మొక్కలు అయిపోయాయి. క్రైస్తవ్యం మొక్కల కింద కొట్టేశారు. ఆడి మొక్క ఆడిది, వీడి మొక్క ఇడిది. ఆడి బోధ వాడిది, వీడి బోధ వీడిది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15 వచ్చిన చూడండి. అక్కడ ఏమంటున్నాడో పౌలు తిమోతికి రాస్తూ, దేవుని ఎదుట ముందు నువ్వు యోగ్యుడవు, ప్రసంగికుడవు, చక్కగా బైబిల్ చెప్పగలవు అని దేవుడు నీకు సర్టిఫికెట్ ఇవ్వాలి. సిగ్గుపడనక్కరలేని పనివానిగాను బైబిల్ చెప్పినప్పుడు ఎదుటోడు నిన్ను ఓడించేస్తే వాడి దగ్గర తలదించుకుంటే, నువ్వు ఇస్లాం అయితే నేను ఇస్లాము, నువ్వు ముస్లిం అయితే నేను ముస్లిము. వాడి దగ్గర ఓడిపోయి మాట్లాడడానికి బుద్ధి ఉందా నీ దగ్గర? ఏమంటున్నాడు? ఎంత పౌరుషంగా చెప్తున్నాడు చూడండి. యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యాన్ని బైబిల్ని సరిగా ఉపదేశించువానిగాను అన్నదానికి బైబిల్లో కిందనే చిన్న పుట్నోట్లో దానికి అర్థం రాస్తాడు చూడండి. బైబిల్ అది అధ్యాయంలో ఆ కింద పేజీ అడుగు భాగానికి వచ్చేస్తే ఏమండి, మరి మూల భాషలో ఏమైనా రాయబడిందో అక్కడ చెప్తాడు చూడండి. సత్యవాక్యమును సరిగా విభజించువానిగా అన్నప్పుడు మూల భాషలోకి వెళ్ళేసరికి అది సరిగా విభజించువానిగా. ఫిలిప్పు గురించి విభజించారా? పరిశుద్ధాత్మ వరముల గురించి విభజించారా? ముందు యేసుప్రభు ఇచ్చాడు, తర్వాత అపోస్తులు ఇచ్చారు, తర్వాత ఈ 7 వెళ్ళి అందులో ఫిలిప్పు సమరయ పట్టణానికి వచ్చాడు. ముగించుకుందాం. అయితే ఫిలిప్పు సమరయ పట్టణానికి వచ్చాడు. సమరయ పట్టణానికి రాగానే 8వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 14వ వచనం చూడండి. బైబిల్లో కరెక్ట్గా చూడాలి మీరు. ఇది చాలా ఇంపార్టెంట్. సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరి చివరి మాటలో
అంగీకరించిరని యెరూషలేములోనున్న అపోస్తలులు ఎక్కడున్నారు? ఇండియాలో ఉన్న తోమా కూడా విని అని అక్కడ అనలేదు. ఎక్కడున్నారట వాళ్ళు? యెరూషలేములో. వాళ్ళు యెరూషలేము దాటలేదు. అపోస్తలులు యెరూషలేము దాటలేదు, వాళ్ళు యెరూషలేములోనే ఉన్నారు. సమరయ్య వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోనున్న అపోస్తలులు విని పేతురు గారిని, యోహాను గారిని సమరయ్య పంపించారు. మిగిలిన అపోస్తలులు వీళ్ళిద్దరిని సమరయ్య పట్టణానికి పంపించారు. ఈ సమరయ్యలో ఫిలిప్పు వెళ్ళక ముందు అక్కడ ఒక గారడీ వాడైన సీమోను ఉన్నాడు. అంటే ఈరోజు మన మధ్య ఉన్న భూత వైద్యులు అంటోళ్ళు. ఈ మధ్యన మన మధ్య స్వస్థతా భక్తులు భాషలు మాట్లాడతారు, అన్య భాషలు మాట్లాడతారు. ఈవేళ నోటుకు వచ్చిన వాగుడు వాగుతాడు. చిన్నప్పుడు మా అమ్మగారు, ఒరే పెద్దయ్య గారు వచ్చారు, మంచి వాక్యం చెప్తున్నారటరా, భాషలో ఏం మాట్లాడతాడట, నువ్వు వెళ్ళరట, బైబిల్ పట్టుకుని వెళ్ళిపోయి ముందును కూర్చునేవాడిని. లేకపోతే మా అమ్మ ఒప్పుకోదండి, ముందును కూర్చోవాలి, వెనకతలు నిద్రపోతానేమో అని. ఓ భాష మాట్లాడేస్తున్నాడండి ఒకడు, అర్థం కాదు, తెలుగులో మాట్లాడటం లేదు. దేవదూతల భాషలతోనైనాను మనుష్యుల భాషలతోనైనాను మీరు మాట్లాడినా అనే పదం ఉంది. అది ఎవరికి? అపోస్తలుల కాలము నాటిది, అపోస్తలుడైన పౌలున్న కాలము నాటిది. పత్రికల్లో ఉంటాయి అవన్నీ, తర్వాత చూసుకుందాం మన వాటిని. ఒకడు భాషతో మాట్లాడుతుంటే ఇంకొకడు తెలుగులో చెప్తున్నాడండి. వీడికేం అర్థమైంది? గుర్తునేనండి. భాషలో అర్థము చెప్పువాడు ఒకడు ఉండాలి, భాషలో మాట్లాడేవాడు ఒకడు ఉంటే దానికి అర్థం చెప్పేవాడు ఇంకొకడు ఉండాలట. ఎవరు చెప్పారు అది? దేవుని పిల్లలారా, ఇలాంటి గారడీలు చేసేవాడు అక్కడ ఉన్నాడట సమరయ్యలో. ఉన్నప్పుడు వాడు ఏం చేశాడంటే అపోస్తలుల దగ్గరికి డబ్బు పట్టుకొని వచ్చాడు. అపోస్తలుల దగ్గరికి డబ్బు పట్టుకొని వచ్చి 19 వచ్చిన చూడండి. ఇప్పుడు అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 19వ వచనం. అపోస్తలుడు ఇద్దరి దగ్గర, పేతురు గారు యోహాను దగ్గర ఏనన్నా డబ్బు పెట్టి, ఇటు తెచ్చిన లంచం పెట్టి, నేను కూడా మీలాగే ఎవరి మీదైనా చేతులు ఉంచితే వాడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందినట్లు ఈ అధికారము నాకు ఇచ్చిన ఆమె చేతులు వేసాడు అన్నాడు. ఆ రోజుల్లోనే, మొదటి శతాబ్దంలోనే. అప్పుడు పేతురు గారు ఏమంటున్నారు చూడండి కిందని. అందుకు పేతురు, నీవు ధనాన్నిచ్చి దేవుని వరమయ్యాది. నీ గారడీలు కాదు, నువ్వు గారడీ చేయడం కాదు, కనుకట్టు చేయడం కాదు, మాయ చేయటం కాదు జనాన్ని. నీ వెండి నీతో నశించిపోద్ది. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు. ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఇటు అపోస్తులు చేతులుంచటం వల్ల పరిశుద్ధాత్మ వరాలు వచ్చేస్తాయని గారడీవాడని సీమోను అపోస్తులైన ఇద్దరి దగ్గరికి వచ్చి నా మీద కూడా చేతులు ఉంచేసి, మెదుగు మన ఫిలిప్పు గారు ఎలాగైతే చేస్తున్నారో నేను కూడా అలాగే చేయనట్లు నాకు కూడా పెట్టండి తల మీద చేతులు అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కానీ పరిశుద్ధాత్మ వరములు కానీ మనకు రావాలి అంటే అపోస్తలులు మాత్రమే మన మీద చేతులు వేయాలి. అర్థమైందా మీకు? అపోస్తలులు లేనంత వరకు స్వస్థత వరాలు, భాషల వరాలు, అసలు వరములే లేవు. ఓకేనా? ప్రేమగల మా తండ్రి, నాకు ఓపికనిచ్చి
గొంతునిచ్చి, నా పిల్లలతో మాట్లాడే శక్తినిచ్చి, నా పిల్లల మధ్య నన్ను ఉంచినందుకు వందనాలు. దేవా, రేపటి దినం చివరి రోజున ఈ భాగంలో మిగిలిన భాగాన్ని తెలుసుకొనగలుగుటకు మాకు సమయమును ప్రసాదించి, నీ జ్ఞానమును నాకు ప్రసాదించమని వేడుకుంటూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండుగాక. ఆమెన్.